ఫర్టిలిటీ సప్లిమెంట్స్ అంటే ఈ టాబ్లెట్స్ వేసుకుంటామే విటమిన్స్ మినరల్స్ అని ఇవి నిజంగా మంచివా దీని గురించి ఈ రోజు కనుక్కుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనము ఈ చాలా కామన్ విషయం గురించి మాట్లాడతాం, డైటరీ సప్లిమెంట్స్, ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, CoQ10, omega-3, హెర్బల్ క్యాప్సూల్స్ అని మార్కెట్ నిండా ఉన్నాయి. ఫర్టిలిటీ బూస్టర్స్ అంటారు వీటిని, అంటే దీంతో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని నమ్ముతుంటారు. బట్ నిజంగా ఇవి మంచివా, వీటి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా నష్టం కూడా జరుగుతుందా అనేది కనుక్కుందాం. అసలు ఫస్ట్ సప్లిమెంట్స్ ఎందుకు పాపులర్ అయినాయి? చాలా మంది కపుల్స్ లో ఏంటంటే బిజీగా ఉండడం వల్ల, స్ట్రెస్ఫుల్ గా ఉండడం వల్ల బ్యాలెన్స్ డయట్ తినడం అవ్వట్లేదు. పొద్దున్న గబగబా ఏదో ఒకటి వండేసి టబ్బల్లో కట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో అన్ని న్యూట్రియంట్స్ దొరకట్లేదు కదా వాళ్ళకి. అందుకనే ఈ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఈ న్యూట్రిషన్ ఏదైతే దొరకట్లేదో అవి దొరుకుతాయి ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే అని వేసుకుంటున్నారు. ఎస్, తప్పకుండా కొన్నిసార్లు ఫర్టిలిటీ సపోర్ట్ చేస్తుంది, కానీ కరెక్ట్ గా వాడితేనే. సో ముందుగా మనం అడ్వాంటేజెస్ తెలుసుకుందాం, అసలు లాభాలు ఏంటి. డెఫిషియన్సీస్ నిజంగా ఉన్నాయి అనుకోండి, అంటే మైక్రో న్యూట్రియన్స్ లేవు, ఫోలేట్, విటమిన్ డి, ఐరన్, జింక్ ఇవన్నీ లేవు అనుకోండి, అలాంటప్పుడు అండం విడుదలవ్వడము, స్పర్మ్ కౌంట్, వీర్యం కౌంట్ సరిగా ఉండకపోవడము, ఫలదీకరణం అవ్వడానికి ప్రాబ్లము, పిండం తయారైనా అతకడం ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఈ సప్లిమెంట్స్ తీసుకున్నారనుకోండి, మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అయిన తర్వాత మీ డయట్ ఒక్కటే హెల్ప్ చేయలేనప్పుడు తప్పకుండా సప్లిమెంట్స్ చాలా మంచివి. ఇవి కాకుండా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటాయి సప్లిమెంట్స్ వేసుకుంటే. యాంటీ ఆక్సిడెంట్స్, CoQ ఎంజైమ్, Q10 లాంటివి, విటమిన్ ఇ, విటమిన్ సి, సెలీనియం ఇవన్నీ ఏంటంటే అండాలని కణాలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏంటంటే ఏజ్ తో పాటు వచ్చే ఇన్ఫర్టిలిటీ కారణం అన్నమాట. ప్లస్ హ్యాబిట్స్, స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, పొల్యూషన్, ఇవన్నిటి వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడేది ఈ యాంటీ ఆక్సిడెంట్స్.